వరంగల్ జిల్లా మామునూరు ఎయిర్పోర్టు కాడ భూసేకరణ పనులు కాంగ్రెస్ సర్కారుకు కష్టమే తెచ్చిపెడుతున్నాయట. మొన్ననే సెంట్రల్ సర్కారు గాలిమోటార్ల డిపోకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వచ్చే 5 ఏళ్లలో ఎయిర్పోర్ట్ను అందుబాటులోకి పట్టుకొస్తామని. ఇప్పుడు మలి సర్కారుకు ఏం కష్టం వచ్చింది, ఎవ్వరు కష్టపెడుతుండ్రే బాలన్న అంటారా? అన్ని ముచ్చట్లు చెప్తా పారి. అంతగానం కష్టం ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకు ఏమొచ్చిందంటే, తెలంగాణ మొత్తం మీద ఏలుబడిలోకి వచ్చినాక రియల్ ఎస్టేట్ దందా దివాలా తీసింది. భూముల రేట్లు పురాగా పడిపోయినాయి అనుకుంటున్న యాళ్ళ వరంగల్ మామునూరు కాడ ఎయిర్పోర్ట్ పడుతుందని తెలిసి ఒకటే పారి అక్కడి జాగలకు రెక్కలు వచ్చి ఊరవిష్కంతా ఉన్న రేట్లు ఒకటే పారి పీతిరిగద్దంత పెద్దగా విరిగినాయట. ఎట్లనంటే అక్కడ భూమి ఎకరానికి 40 లక్షల రూపాయలు ధర వలికితే ఇప్పుడు అచ్చరాల 2 కోట్ల దాకా వలుకుతున్నదట. అప్పట్లో సర్కారు గాలిమోటార్ డిపో కోసం ప్రజల దగ్గర నుంచి ఎకరానికి 40 లక్షల దాకా పాయమాలు చేతులు పెట్టి భూములు తీసుకుంటే ఇప్పుడు ఆడున్న పబ్లిక్ మా భూములకు రేట్లు పెరిగినాయి, మాకు అచ్చరాల 2 కోట్ల రూపాయలు ఇస్తేనే మా భూములు ఇస్తామని కయ్యానికి దిగుతుండ్రట. అందుకే షెయి సర్కారుకు కాళ్ళు చేతులు ఆడతలేవట. కోతిరి చేయబోతే హనుమంతుడు అయ్యిండు అన్నట్టు చిన్నగా పోతుంది అనుకుంటే ఇంత పెద్దగా అయిపోయాయి అని ఎయిర్పోర్టు కోసం భూసేకరణ చేసేందుకు షెయి పార్టీ వాళ్ళ చేతుల పానము అరికాళ్ళకు వచ్చినంత పని అవుతుందట. చానంటే చానే తిప్పలు అవుతుందట. అయ్యా సీఎం రేవంత్ సారు గాలిమోటార్ల డిపో వస్తే చుట్టుముట్టున్న భూముల రేట్లు పెరుగుతాయి. పబ్లిక్కు కష్టం వచ్చినప్పుడు గుంటనో 2 గుంటలో అమ్ముకుంటే వాళ్లకు అక్కెరకు వస్తుంది. అసలు భూమిని పబ్లిక్కు ఏం లేకుండా మీరే తీసుకుంటారు కాబట్టి వాళ్ళ గురించి కూడా ఇషారా చేసి వాళ్ళన్నట్టే ఎకరానికి 2 కోట్లు ఇప్పించి అట్లనే వాళ్ళకి ఇంకో జాగాలో ఇంత తక్కువ భూమి ఇచ్చేటట్టు చూస్తే వాళ్ళ బతుకులు ఆగం కాకుండా ఉంటాయి కదా సార్ అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు.